జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ 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 విద్యా ప్రకాశానందగిరి గురు పాదుకాభ్యాం నమః. శ్రీరామకృష్ణ గురు పాదుకాభ్యాం నమః. ప్రేమపూర్వక ఆత్మ నమస్కారములు. క్రిందటి భాగములో భగవానుడు మరి అర్జునుడికి తెలియజేస్తూ క్షేత్రజ్ఞ విభాగ యోగములో క్షేత్రం అనగానేమి, క్షేత్రజ్ఞుడు అనగానేమి అనే దానికి సమాధానం చెప్పారు. క్షేత్రము అంటే ఈ కనిపించేటువంటి నామరూపాత్మకమైనటువంటి ఈ దేహాన్ని క్షేత్రము అన్నారు. అలాగే ఈ దేహము లోపల ఉంటూ ఈ దేహేంద్రియాలను తెలుసుకునేటువంటి ప్రజ్ఞాస్వరూపం ఏదైతే ఉందో, ప్రజ్ఞాతత్వం ఏదైతే ఉందో దాన్ని క్షేత్రజ్ఞుడు అని చెప్పారు. అలానే ఈ దేహం అనేది క్షేత్రం ఎలా అయిందో అలాగే పరమాత్మకి విశ్వమంతా కూడా క్షేత్రం కింద లెక్క. పరమాత్మ దేహమే విశ్వమంతా కూడా కనిపించేటువంటి నామరూపాత్మకమైన జగత్తు యావత్తూ కూడా పరమాత్మ యొక్క దేహమే అంతా కూడా కనుక దాన్నంతటినీ కూడా క్షేత్రమనే తెలుసుకోవాలి. మరి ఇలా కనిపిస్తున్నటువంటి ఈ యొక్క క్షేత్రతత్వంతో కూడినటువంటి భౌతికమునందే కనిపించకుండా వర్తించేటువంటి పరమ చైతన్యము అంటే ప్రజ్ఞాస్వరూపంగా అంతటా వ్యాపకమై ఉన్నది. అలా అంతటా వ్యాపకమై అంటే ఈ దేహము లోపల అలాగే విశ్వమంతటా కూడా వ్యాపకమైన ఏ ప్రజ్ఞైతే ఉందో దాన్ని క్షేత్రజ్ఞుడుగా గుర్తించాలి. ఈ విధముగా కనిపిస్తూ కూడా మరి జడతత్వంతో ఉండేటువంటి క్షేత్రానికి కనిపించకుండా ఉంటూ భౌతికమునకు కనిపించకుండా ఉంటూ పరమ చైతన్యంగా ఉండేటువంటి మరి ఏ యొక్క ప్రజ్ఞాతత్వం ఉందో ఆ రెండిటిని విభజించుకోగలిగేటువంటి జ్ఞానమే ఈ క్షేత్రజ్ఞ విభాగ యోగం. ఎందుకంటే క్షేత్రము వేరు, క్షేత్ర అజ్ఞుడు వేరు. చూడండి, ఒక పొలం ఉంది, ఆ పొలము వేరు, ఆ పొలములో పండేటువంటి పంట వేరు. అదే విధముగా ఈ దేహము వేరు, దేహములో ఉండేటువంటి ఆ యొక్క దైవత్వము చైతన్యము వేరు. కానీ రెండు ఏకమవుతున్నట్టుగా అనిపిస్తాయి, కలిసి ఉన్నట్టుగా అనిపిస్తాయి తప్ప ఈ రెండు వేరు వేరే. దీన్ని విభజించుకునే జ్ఞానాన్ని మనము పెంపొందించుకోవాలి. అయితే ఇక్కడ భగవానుడు తెలియచేస్తూ మరి క్షేత్రం అంటే చెప్పారు. క్షేత్రజ్ఞుడు అంటే ఏంటంటే క్షేత్రములు అనబడేటువంటి శరీరములన్నిటి యందును కూడా క్షేత్రజ్ఞుడుగా కూడా ఉండువాడు నేనే. ఎందుకంటే భగవంతుడంటే ఎవరో మనకి ఈ శ్లోకములో అసలైన అర్థాన్ని తెలియచేశారు. భగవంతుడు ఎక్కడుంటాడండి, ఎవరు అంటే సర్వక్షేత్రముల్లోనూ ఉండేటువంటి ప్రజ్ఞే క్షేత్రజ్ఞుడే నేనై ఉన్నాను అని చెప్పారు. అంటే అందరి దేహముల్లో ఉండే ఆ ప్రత్యేగాత్మతత్వం ఏదైతే ఉందో అదే భగవంతుడుగా తెలుసుకోగలిగి ఉండాలి. నాకు దానికి ఎట్టి భేదము లేదు, నేనే ఆత్మస్వరూపంగా ఉన్నాను, అన్ని దేహముల్లో ఉండే ఆ ప్రత్యేగాత్మ నేనయ్యే ఉన్నానని చెప్పారు. కనుక మనము కూడా తెలుసుకోవాలి, ఈ నా క్షేత్రము, ఈ క్షేత్రమునందు ఉండేటువంటి క్షేత్రజ్ఞుడు కూడా భగవంతుడే. కనుక భగవంతుడు ఎక్కడున్నాడండి అంటే క్షేత్రము లోపలే క్షేత్రజ్ఞుడుగా ఉన్నాడు. కనుక ఈ దేహమే దేవాలయము, ఈ దేవాలయంలోనే క్షేత్రజ్ఞుడుగా దేవుడున్నాడు. కనుక ఆ దేవుడు ఏదైతే ఉన్నాడో ఆ దేవుడే సత్యము, ఆ దేవుడే నేను అనుకుంటే జ్ఞానము. ఈ కనిపించే నామరూపాత్మకమైనటువంటి నాశవంతమైనటువంటి ఈ క్షేత్రమును పట్టుకుని ఇది నేను అనుకుంటే అజ్ఞానం అంతే. మరి దాన్ని నేను అనుకోవాలా, దీన్ని నేను అనుకోవాలంటే ముందు ఈ రెండింటినీ విడదీసుకోగలిగేటువంటి జ్ఞానం మనకు ఉండాలి. అదే క్షేత్రజ్ఞ విభాగ యోగము. అర్జున, క్షేత్రజ్ఞును తెలుసుకునేటువంటి జ్ఞానమే నిజమైన జ్ఞానమని నా అభిప్రాయము. ఎప్పుడైనా దేని నుంచైనా ఏదైనా వేరు చేయాలంటే ముందు నువ్వు వేరు చేయవలసింది దేని నుంచి వేరు చేస్తున్నావో అది, ఆ రెండింటి యొక్క స్వభావాలు నీకు తెలియాలి. బియ్యములో ఉండేటువంటి మట్టి గడ్డలను ఏరాలి అంటే బియ్యం ఎలా ఉండాలో తెలియాలి, మట్టి గడ్డలు ఎలా ఉంటాయో తెలియాలి. అప్పుడు నువ్వు ఏం చేస్తావు, ఆ ఎక్కువగా ఉన్న బియ్యములోంచి తక్కువగా ఉన్నటువంటి మట్టి గడ్డల్ని ఏరి బయటకు పడేస్తావు. అదే విధముగా క్షేత్రజ్ఞునిరువురు కూడా మనకి వాస్తవముగా
మనకు అజ్ఞానముతో ఉన్నంత వరకు కూడా మిళితమైపోయినట్టే వాతప్రోతమై ఉన్నవి రెండు కలిసిపోయి ఉన్నట్టుగా అనిపిస్తాయి. కానీ దాన్ని విచక్షణతోటి ఎవరైతే వివేకాన్ని మేలుకొల్పుకొని వారెన్నింటి గురించి తెలుసుకుని, అంటే ఆ బియ్యము మట్టిగడ్డలను ఎలా తెలుసుకున్నామో అదే విధముగా క్షేత్రం యొక్క తత్వాన్ని, క్షేత్రజ్ఞుడి యొక్క తత్వాన్ని విభజించి తెలుసుకుని క్షేత్రజ్ఞుని స్వీకరించి క్షేత్రమునందుండేటువంటి సక్తత భావాన్ని మనము త్యాగం చేయగలిగి ఉండాలి. ఈ విధముగా దీన్ని విభాగము చేయబడి ఉండాలి. అయితే సర్వక్షేత్రముల్లో కూడా క్షేత్రజ్ఞుడుగా ఉన్నది ఎవరు? క్షేత్రజ్ఞుడుగా ఉన్నది నేనే, అంటే భగవంతుడే. కనుక అన్ని క్షేత్రముల్లో ఉండే ఆ క్షేత్రజ్ఞ తత్వమే భగవంతుడు. కనుక ఈ దేహములో ఉండేటువంటి వాడే భగవంతుడు. కనుక నా యొక్క ఈ దేహమే దేవాలయంగా ఉంటే ఈ దేవాలయంలోనే ఆ క్షేత్రజ్ఞుడే దేవుడుగా ఉన్నాడు అనే జ్ఞానాన్ని మనం తెచ్చుకోవాలి, పెంచుకోవాలి. అదే నిజమైన జ్ఞానమని నా అభిప్రాయం అన్నారు ఇక్కడ. ఈ విధంగా తెలుసుకోగలిగే జ్ఞానమే యథార్థ జ్ఞానం. ఎందుకంటే జ్ఞానం అంటే ఒక అర్థంలో చూసుకుంటే తెలియని దాన్ని తెలుసుకోవడం ఏదైనా జ్ఞానమే. ఇంతకు ముందు మనకి తెలియనటువంటి అంశాన్ని ఇప్పుడు కొత్తగా తెలుసుకుంటే దాన్ని జ్ఞానం అని అంటారు. అందుకే ఈ భౌతిక లోకములో నేర్చుకునేటువంటి విద్యాబుద్ధుల్ని కూడా జ్ఞానం అని అంటారు. ఇహమునందు మనకు తెలియని అంశాలు చాలా చాలా ఉంటాయి. ఈ ప్రకృతిలో ఎన్నో అంశాలు మనకు తెలియని ఉంటాయి. కనుక వాటిని నేర్చుకుని తెలుసుకోవడం ఏదైతే ఉందో దానంతటినీ జ్ఞానం అని అన్నారు. కానీ ఎన్ని నేర్చుకున్నా వాస్తవ జ్ఞానం ఏమిటా, యథార్థ జ్ఞానం ఏమై ఉన్నదో భగవాన్ ఇక్కడ నిష్కర్షగా తెలియజేశారు. అంటే ఎన్ని తెలియనివి తెలుసుకున్నా అది జ్ఞానమైనప్పటికీ కూడా ఏది తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవలసిందంటూ ఉండదో, ఇంకా తెలుసుకోవడానికి ఏమీ ఉండదో అటువంటి జ్ఞానాన్ని పొందడమే నిజమైన జ్ఞానం. మరి అటువంటి జ్ఞానం ఏమై ఉన్నది అంటే ఈ క్షేత్రజ్ఞుని విభజించుకోగలిగే జ్ఞానమే యథార్థ జ్ఞానము. కనిపిస్తున్నటువంటి దృశ్యాన్ని, కనిపించకుండా ఉన్నటువంటి దృక్కుని, అంటే ఈ దృశ్యమంతట్లో కూడా మిళితమైపోయిన దీని అంతటినీ కూడా తెలుసుకునేటువంటి దృక్కు ఈ కంటికి కనిపించకుండా అదృశ్యంగానే ఉంది, రహస్యంగా ఉంది, చాలా చాలా సూక్ష్మత్వంలో ఉంది. మరి ఆ సూక్ష్మత్వాన్ని ఈ కనిపించేటువంటి ఈ యొక్క భూతంలా కనిపించేటువంటి జగత్తుని, దీన్ని రెండింటిని గురించి తెలుసుకుని ఆ రెండింటిని ఎవరు విభజించుకోగలుగుతారో అదే యథార్థ జ్ఞానము అన్నారు పరమాత్మ. కనుక ఎన్ని జ్ఞానాలు ఈ భౌతిక లోకములో మనం అభ్యాసం చేసినప్పటికీ, ఎన్ని జ్ఞానాలు పొందినప్పటికీ కూడా మరి అన్నింటికంటే కూడా మిన్నైనటువంటి మేటి అయినటువంటి ఈ యొక్క ఆత్మజ్ఞానాన్ని, అంటే క్షేత్రజ్ఞ విభాగ జ్ఞానాన్ని పొందినప్పుడే మనం యథార్థముగా దాన్ని అందుకున్నటువంటి వాళ్ళం అవుతాం. అది మన జన్మకు ఒక సఫలత్వాన్ని తెచ్చుకున్నటువంటి వాళ్ళం అవుతాం. కనుక మానవ జన్మకు వచ్చిన వాళ్ళు పొందవలసినటువంటి వాస్తవ జ్ఞానం ఏమిటంటే ఇదే జ్ఞానము. ఈ క్షేత్రాన్ని, క్షేత్రజ్ఞుణ్ణి విభజించుకుని నశించిపోయేటువంటి తత్వం కలిగినటువంటి క్షేత్రమునందు ఉండేటువంటి కామభావన అంటే మోహభావాన్ని పక్కకు నెట్టేసి నాశనము లేనటువంటి ఎప్పటికీ కూడా శాశ్వతంగా ఆనందమయంగా ఉండేటటువంటి ఆ యొక్క క్షేత్రజ్ఞ తత్వాన్ని మనకు ఆపాదించుకోవడమే యథార్థ జ్ఞానము, యథార్థ మానవ జన్మ సార్థకత్వం. కనుకనే భగవానుడు కూడా ఇక్కడ అదే విషయాన్ని మనకు తెలియచేస్తూ ఈ రెండిటినీ కూడా విభజించే జ్ఞానం ఏదైతే ఉందో అదే నిజ జ్ఞానమని నా అభిప్రాయము. కానీ ఈ రెండు ఎలా కలిసిపోయినాయండి అంటే వాతప్రోతమైపోయి ఉన్నాయట అని చెప్తారు, లేదా పాలు నీళ్ళ వల్లే కలిసిపోయినాయి అని చెప్తారు. ఎందుకంటే పాలు నీళ్లు కలిపేస్తే దాన్ని విడదీయటం మన వల్ల కాదండి. కానీ మరి ఎవరు విడదీస్తారండి అంటే హంస, రాజహంస ఉంది చూడండి, ఆ హంస ఏం చేస్తుంది అంటే నీళ్లు కలిపేసిన పాలని కనుక మీరు హంసకి ఇస్తే ఆ హంస పాలన్నిటినీ స్వీకరణ చేసేసి నీటిని వదిలేస్తుంది. అటువంటి నేర్పరితనం కలిగినటువంటి జీవి హంస ఒక్కటే. అంటే పాల యొక్క స్వభావం దానికి తెలుసు కనుక నీటి స్వభావం తెలుసు కనుక విభజించేసి నీటిని వదిలేసి పాలను స్వీకరణ చేస్తుంది. కనుక అవి రాజహంసలైన హంసతత్వమైంది. అందుకే మరి మహనీయులను కూడా మరి ఇప్పుడు చెప్తూ ఉంటారు పరమహంసలు అంటారు వాళ్ళని.
రామకృష్ణ పరమహంస అని చెప్పారు. అంటే ఏమిటి? దాన్ని విభజించారు. శివానంద పరమహంస, యోగానంద పరమహంస, వీళ్ళందరినీ కూడా మహనీయులందరినీ కూడా మరి ఏమని చెబుతున్నారంటే పరమహంసలు అన్నారు. అంటే అర్థం ఏమిటి అంటే మరి ఏ రకంగా వీళ్ళు హంసలయ్యారంటే, పరమహంసలయ్యారంటే ఇలాగ వాతప్రోతమై కలిసిపోయినటువంటి పాలు నీళ్ళ వలె కలిసిపోయినటువంటి ఈ దృక్కని దృశ్యాన్ని అంటే క్షేత్రమును క్షేత్రజ్ఞుణ్ణి విభజించి తెలుసుకోగలిగిన వారే హంసలవుతారు. విభజించి తెలుసుకొని విసర్జించేదాన్ని విసర్జించి స్వీకరణ చేసేదాన్ని స్వీకరణ చేసిన వాళ్ళే. ఆ పాలుని హంస స్వీకరణ చేసింది, నీళ్ళని త్యాగం చేసింది, విడిచిపెట్టింది. అలాగే ఎవరైతే ఈ దృశ్యం పట్ల ఉండే మోహ స్వభావాన్ని బయటకు వదిలేసి త్యాగం చేసి అది అసత్యమని తెలుసుకుని దాన్ని విడనాడి సత్యమైనటువంటి ఆత్మని అంటే దృక్కుని అంటే ఆ యొక్క ప్రజ్ఞాతత్వాన్ని తమకు ఆపాదించుకుని అదే తాముగా తెలుసుకుంటారో స్వీకరణ చేస్తారో అదే పరమహంసతత్వము. కనుక అటువంటి పరమహంసతత్వాన్ని పొందాలి. వాతప్రోతము అంటే చూడండి, ఒక వస్త్రం ఉంది. ఆ వస్త్రము చూడడానికి ఎలా కనిపిస్తుంది? వస్త్రము కనిపిస్తుంది మనకి. స్థూల దృష్టితో చూస్తే ఆ వస్త్రాన్ని చూస్తాం మనము, ఆ వస్త్రం యొక్క రంగుని చూస్తాము, నాణ్యతను చూస్తాము, అన్నీ చూస్తాం. కానీ ఎంత నాణ్యమైన వస్త్రమైనా, ఎంత ఖరీదైన వస్త్రమైనా, ఏదైనా సరే మరి వేటి యొక్క కలయికతో ఏర్పడుతుంది ఆ వస్త్రం అంటేనే వేటి యొక్క కలయిక అంటే మరి అడ్డనూలు అలాగే నిలువు నూలు, ఈ రెండు కూడా ఒకదాంతో ఒకటి నెయ్యబడి ఉంటాయి. ఇలా 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 నెయ్యబడి ఆ దారాల అడ్డదారము నిలువు దారము, ఆ రెండు దారాల యొక్క కలయికతోటి ఆ అల్లికతోటి ఏర్పడుతుంది ఆ వస్త్రం. కానీ మనం ఎవ్వరం కూడా ఆ అడ్డపోగుని నిలువు పోగుని గుర్తించం. మరి ఏమి చూస్తామంటే ఆ వస్త్రానికి ఉన్న రంగు చూస్తాం, నాణ్యం చూస్తాం, దానికి ఉన్న విలువ చూస్తాం, అన్నీ చూస్తాం. దాని గురించి ముచ్చటించుకుంటాం తప్ప ఆ అడ్డదారము నిలువు దారాన్ని మాత్రం పరికించం. ఎందుకంటే మనకి అటువంటి సూక్ష్మ దృష్టి ఉండదు కనుక, అటువంటి దృష్టిని కలిగి మనము చూడము కనుక మనకు అర్థమయ్యేది అదే. కానీ ఎంత విలువైన వస్త్రమైన ఎంత గొప్పది అయినప్పటికీ కూడా ఈ రెండు దారాల యొక్క పడుగు పేక ఈ రెండిటి యొక్క కలయికతోటి అల్లికతోటి ఆ వస్త్రం అనేది ఏర్పడుతుంది. దాన్ని ఎవరు తెలుసుకోగలుగుతున్నామంటే సూక్ష్మ దృష్టి కలిగిన వాళ్ళు మాత్రమే దాన్ని అలా తెలుసుకోగలుగుతారు. మిగతా వాళ్ళందరము కూడా బయటికి కనిపించేటువంటి ఆ వస్త్రము, రంగు, దాని యొక్క విలువ, దాని నాణ్యత ఇవి చూస్తూ ఉంటాం. అదే విధముగా పరమాత్మ విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది. ఎందుకంటే క్షేత్రము క్షేత్రజ్ఞము, ఈ విశ్వమంతా కూడా క్షేత్రమైతే ఆ విశ్వములో పరమాత్మ యొక్క ప్రజ్ఞ అంతా కూడా క్షేత్రజ్ఞంగా ఉంది. దృక్కు అదే. ఈ దృశ్యమునందు ఆ దృక్కు ఎలా కలిసిపోయిందంటే ఆ విధంగా పడుగు పేక వలె వాతప్రోతమై కలిసిపోయిందట. దాన్ని మరి ఎంతో సూక్ష్మ దృష్టి తెచ్చుకున్న వాడే, వివేక దృష్టి మేలుకొలుపుకొనగలిగిన వాడే దాన్ని గుర్తించగలుగుతాడు, దాన్ని విభజించగలుగుతాడు. కనుక ఈ విధముగా విభజించేటువంటి ఈ జ్ఞానమే నిజమైన జ్ఞానం అని, ఈ యొక్క రెండింటినీ విభజించుకోవడానికి ఏ జ్ఞానం ఉందో అదే యథార్థ జ్ఞానం అని నా అభిప్రాయము. ఎవరి అభిప్రాయము? పరమాత్మ అభిప్రాయము. దీన్ని బట్టి గుర్తించండి, ఈ క్షేత్రజ్ఞ విభాగం అనేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది అన్ని జ్ఞానముల కంటే ఉత్తమ జ్ఞానం అని గుర్తించాలి. ఎప్పటికైనా ఇటువంటి జ్ఞానాన్ని మేలుకొలుపుకోవాలి మనలోంచే. దీన్ని తత్వ విచారణ ద్వారా మేలుకొలుపుకోగలుగుతాం. దీన్నే తత్వ విచారణ అని కూడా అంటారు. అసలు తత్వ విచారణ అంటేనే ఈ దృక్కు దృశ్యాన్ని విభజించుకోవడమే తత్వ విచారణ. ఆ విభజించుకోవడానికి వలసినటువంటి జ్ఞానమే తత్వ విచారణ. కనుక ఎప్పుడూ కూడా మనము అటువంటి విచక్షణని కలిగి ఉండాలి. అదే విధముగా అన్ని క్షేత్రముల్లో ఉండేటువంటి ఆ క్షేత్రజ్ఞుణ్ణి, ఆ యొక్క ప్రత్యేగాత్మని నేనే అంటే భగవంతుడే క్షేత్రజ్ఞుడుగా తెలుసుకోవాలి. కనుక అన్ని ప్రాణుల్లో కూడా ఉన్నది భగవంతుడే అనేటువంటి నమ్మకాన్ని మనము పెంపొందించుకోవాలి. ఆ విధముగా గుర్తించాలి. సర్వప్రాణి కోట్ల యందు కూడా మనము ఒక మిత్ర స్వభావంగా సమభావనతో ఉండాలంటే మరి ఇటువంటి క్షేత్రజ్ఞ స్వభావాన్ని గుర్తించగలిగి ఉండాలి. ఈ విధముగా భగవానుడు తెలియచేసి మరి
క్షేత్రము క్షేత్రజ్ఞుడు ఈ రెండింటిని విభజించే విధానం చెబుతూ అసలు క్షేత్రం అంటే ఏమిటి, క్షేత్రజ్ఞుడు ఏమిటో కూడా మనకిప్పుడు తెలియచేస్తారు. ఎందుకంటే ఆ రెండింటిని విభజించాలంటే ఆ రెండింటి గురించి కూడా తెలియాలి మనకి. అందుకే ముందుగా క్షేత్రతత్వాన్ని మనకి తెలియచేస్తూ తత్క్షేత్రం యచ్చ యాదృక్చ యద్వికారి యతచ్చయతు సచయో యత్ ప్రభావచ్చ తత్సమాసేన మే శృణు. క్షేత్రము యొక్క ఆకారములను పూర్వములను అట్లే క్షేత్రజ్ఞుని యొక్క స్వరూప స్వభావ ప్రభావములను సంక్షేపముగా చెప్పెదను వినుము. ఎందుకంటే భగవానుడు ఇప్పుడు తాను చెప్పబోయేటువంటి విషయం గురించి అర్జునుడికి ఇప్పుడు వివరిస్తూ ఇంకా మునుముందు చెప్పబోయే జ్ఞానము ఎట్టిది అంటే ఈ యొక్క క్షేత్రము యొక్క ఈ భౌతికము యొక్క ఆకార వికారములు, దాని పుట్టు పూర్వోత్తరములు ఇవన్నీ కూడా నేను ఇప్పుడు నీకు చెప్పబోతున్నాను. అలాగే క్షేత్రము యొక్క తత్వమే కాదు, క్షేత్రజ్ఞుని యొక్క స్వరూప స్వభావాలు, ఆ క్షేత్రమునందు ఉండేటువంటి క్షేత్రజ్ఞుడైనటువంటి పరమాత్మిక స్వరూప స్వభావములన్నింటినీ కూడా నీకు ఇప్పుడు సంక్షేపముగా అంటే క్లుప్తముగా నీకు నేను ఇప్పుడు తెలియజేయబోతున్నాను అని చెప్పారు పరమాత్మ. ఎందువల్ల క్లుప్తముగా అనే పదాన్ని పెట్టారంటే అది యుద్ధ సమయం అయి ఉన్నది. అక్కడ దాన్ని విడమర్చి చెప్పడానికి అది అనువైన సమయము కాదు. అయినప్పటికీ కూడా సంక్షేపముగా దాన్ని తెలియజేశారు. ఆ సంక్షేపమైనప్పటికీ కూడా దానివల్ల మనకి అర్జునుడికి ఏమేమి ప్రయోజనము చేకూరాలో ఆ ప్రయోజనం చేకూరే విధంగానే తెలియజేశారు, అతనికి అర్థమయ్యే రీతిలోనే. కనుకని మనందరం కూడా ఇప్పుడు అలా భగవాన్ నోటి నుంచి వెలువడినటువంటి ఆ క్షేత్రజ్ఞుల యొక్క విభాగాన్ని ఎలా తెలుసుకోవాలో మనము ఈ భగవంతుని యొక్క వాక్యాల ద్వారానే తెలుసుకుందాం. ఋషిభిర్బహుదా గీతం ఛందోభిర్వివిధైః పృథక్ బ్రహ్మసూత్రపదైశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితైః. ఇంతకీ భగవానుడు చెప్తున్నారు తాను చెప్పబోయేటువంటి జ్ఞానము ఎంత గొప్పదో కూడా తెలిసి ఇంకా ఇప్పుడు నేను చెప్పబోయే జ్ఞానాన్ని పూర్వం కూడా ఎందరో చెప్పారు. అది ఎవరు అంటే ఈ విషయము పూర్వీక ఋషులచే పరివిధముల చెప్పబడి ఉన్నది. దీన్ని వేదాలు రకరకములుగా వర్ణించినవి. బ్రహ్మసూత్రములందు సయుక్తికముగా నిధి సిద్ధాంతము చేయబడినది. కావున ఇది అనాది అయినది, పురాతనమైనది, సనాతనమైనది విద్య. ఈ క్షేత్రజ్ఞ విభాగ జ్ఞానం ఏదైతే ఉందో దానిని ఏమని చెబుతున్నారు, పూర్వీక ఋషులందరూ కూడా దీన్ని అనేక విధాలుగా బోధ చేశారు. ఎవరు ఎలా అనుభవించారో అట్టి రీతిగానే ఆ ఋషులందరూ కూడా దీన్ని బయటికి వెలువరచడం జరిగింది, బోధించడం జరిగింది. అలాగే వేదములన్నీ కూడా ఈ యొక్క జ్ఞానాన్ని అనేక రీతులుగా వర్ణించి చెప్పేది. కనుక వేదాల్లో కూడా ఈ క్షేత్రజ్ఞ విభాగం యొక్క జ్ఞానముల గురించి అనేక విధాలుగా వర్ణనలు చేయబడి ఉన్నాయి. అదేవిధంగా బ్రహ్మసూత్రముల యందు కూడా సయుక్తికముగా అంటే ప్రామాణికంగా హేతుబద్ధముగా ఎలా నిరూపణ చేయాలో అన్ని నిరూపణలతోటి కూడా దీన్ని వర్ణించడం జరిగింది క్షేత్రజ్ఞ విభాగ జ్ఞానాన్ని. ఎందుకంటే ఏదైనా ఒక సిద్ధాంతాన్ని తెలియజేశారంటే ఆ సిద్ధాంతం మరి అన్ని రకాలైనటువంటి వాటికి కూడా నిలబడగలిగి ఉండాలి, హేతువుగా ఉండాలి, అన్నిటికీ కూడా హేతువులు చూపించేదిగా ఉండాలి, సహేతువుగా ఉండాలి. ఇప్పుడు మరి హేతువాదం అనేటువంటి సిద్ధాంతం ఒకటి ఉందండి మనకి ఈ ప్రపంచంలో. వాళ్ళు ప్రతిదానికి కూడా కారణం చూపెడుతూ ఉంటారు, కారణం చూపెట్టి వాదన చేస్తూ ఉంటారు. వారి వాదనలో పటుత్వం లేకపోయినప్పటికీ కూడా పటుత్వంగా దాన్ని నిలబెడుతూ ఉంటారు. ఎందుకంటే ఎందుకు హేతువాదములో పటుత్వం ఉండదండి అంటే హేతువాదములో వాదించే వారికి అది పటుత్వంగా ఉన్నట్టుగా అనిపిస్తుందే కానీ హేతువాదానికి ఆధారం ఉండదండి, ఆధారము లేదు. హేతువాదం అంతా కూడా ఎక్కడదండి అంటే గాల్లోది. చెప్పాలంటే గాల్లోనే పుడుతుంది, గాల్లోనే వేలాడుతుంది. చాలా వాదనలు చేస్తాం, ప్రతివాదాలు చేస్తుంటారు. ఒకరికొకళ్ళు చాలా రకాలుగా వాద ప్రతివాదాలు చేసుకుంటారు. మాది గొప్పదంటే మాది గొప్పదనుకుంటారు. చివరికి ఎవరో ఒకళ్ళు జయించామనుకుంటారు. కానీ అంతా ఉట్టిదేనండి. ఎందుకండి అంటే మరి
మనకు ఒక స్వప్నం వచ్చిందండి, ఒక కళ వచ్చింది. ఆ కళలో ఎన్నో చూసాం, అలాగే ఎందరెందరినో కలిసాం, అలాగే ఎందరెందరో ఏవేవో చెప్పారు. కానీ మేలుకున్నామండి. ఆ తర్వాత ఆ స్వప్నములో మనం విన్నటువంటి ఎన్నో మంచి విషయాలు కానివ్వండి, అలాగే ఎన్నో అక్కడ దుర్విషయాలు కూడా విన్నాం. అవి ఇవి కూడా మేలుకున్న తర్వాత ఏమవుతాయి అంటే అవన్నీ కూడా ఉట్టివే, అవన్నీ స్వప్నము లోపలివి కనుక దానికి ప్రత్యేక ఆధారము లేదని కనుక అవన్నీ కొట్టిపడేస్తాం. అలాగే ఇప్పుడు మనం అనుకున్నట్టుగానే ఈ హేతువాదం అని ఎంతో గొప్పదిగా చెప్పుకునేటువంటి ఈ వాద ప్రతివాదాలకు కూడా ఆధారము లేదండి. ఎందుకంటే కళ లాంటి స్వప్న మాదిరిగా ఉన్నటువంటి ఈ జగత్తులోని ఇన్ని రకాలుగా పుట్టి అక్కడే దుళ్ళిపోతూ ఉంటాయి. అక్కడే సందేహం వచ్చింది, అక్కడే సమాధానం వచ్చింది. ఇంతకీ సందేహం వచ్చింది అక్కడే, సమాధానం వచ్చింది అక్కడ ఎందులో? స్వప్నములో. స్వప్నములో సందేహం వచ్చి స్వప్నములో సందేహాన్ని తీర్చుకున్నామండి. కానీ బయటకు వచ్చాక ఏమైనా ప్రయోజనం ఉందా అంటే, మేల్కొన్న వాడికి ఏమైనా ప్రయోజనం ఉందంటే ఏమీ లేదండి. అలాగే అజ్ఞాన స్థితిలో ఉన్నప్పుడే మనకి ఇక్కడ ఎన్నెన్నో కారణాలు, దానికి హేతువులు, దానికి ఏవేవో చూపిస్తూ అదని ఇదని విమర్శ చేస్తూ వాద ప్రతివాదాలకు దిగుతూ ఇలాగ మనము కాలాన్ని యాపన చేస్తూ ఉంటాం, కాలాన్ని వృధా చేసుకుంటాం ఒక విధంగా చెప్పాలంటే. అలాగే దానికి మరి సరైనటువంటి విధానాన్ని కనుక్కున్నామని లేదా అదని ఇదని చాలా రకాలుగా పరుగులు పెడుతూ ఉంటాం, మేమే గెలిచామని ఆనందపడుతూ ఉంటాం. కానీ యథార్థం ఏమిటంటే ఇవన్నీ కూడా మరి ఎందులోవి అంటే భ్రాంతిలోవి, వాస్తవంగా లేని దాని ఎందే ఇవన్నీ పుట్టి అణిగిపోతూ ఉన్నాయి. కనుక ఆ ప్రశ్నకి సమాధానానికి కూడా విలువ లేదనే చెప్పాలి. సత్యము పూర్ణముగా మనకెవరికీ తెలియదు కనుక అన్నింటికీ కూడా మరి సహేతుకం కావాలి. అంటే హేతువాదానికి కూడా సమాధానం చెప్పగలిగినటువంటిది కూడా ఉండాలి. కనుకే మన పూర్వ ఋషులు, మహనీయులు, వేదాలు, బ్రహ్మసూత్రాలు ఇవన్నీ కూడా ఏమేమి చెప్పావో ఆ సత్యం అంతా కూడా ఒక్కటయ్యే ఉన్నది. ఆ పరమసత్యం ఏదైతే ఉందో, ఆ పరమజ్ఞానం ఏదైతే ఉందో దాని ముందు ఇక్కడ పుట్టే వాద ప్రతివాదాలన్నీ దుళ్ళిపోవలసింది. ఎందుకంటే వాటన్నిటికి కూడా సమాధానం ఇవ్వగలిగేటంతటి గొప్ప స్థాయిలో ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి భగవాను ద్వారా వినిపించబోయేటువంటి ఈ క్షేత్రజ్ఞ విభాగతత్వంతో కూడిన జ్ఞానం ఏదైతే ఉందో అది హేతువులతో, అంటే ఇప్పటి కాలంలో వాళ్ళు బెదిరించేటువంటి వాదించే విషయాలకు కూడా సమాధానం చెప్పగలిగేటువంటి ధీరత్వంతో స్థితత్వం కలిగి ఉన్నటువంటి స్థితి అది. కావున మనము ఇక్కడిక్కడ చేసుకునేటువంటి ఈ యొక్క వాదాలన్నీ కూడా ఇక్కడే అయిపోతాయి. కనుక అసలైనది ఏదైతే ఉందో దాన్ని గురించి తెలుసుకోగలిగి ఉండాలి. అందుకే యథార్థ జ్ఞానం ఏమిటంటే క్షేత్రజ్ఞ విభాగమే యథార్థ జ్ఞానం అని నా అభిప్రాయం అని చెప్పారు. కావున ఇక్కడిక్కడ చెప్పుకునే అన్నింటికీ కూడా సమాధానం ఇవ్వగలిగేటువంటి వాస్తవ స్థితిని వెలువరచగలిగేటువంటి జ్ఞానమే ఈ క్షేత్రజ్ఞ విభాగము. ఇది సిద్ధాంతము చేయబడి ఉన్నది, ఇది యథార్థం, ఇది ఒక శాసనం. దీన్ని ఎవ్వరూ కూడా తిరగ రాయలేరు, మార్పు చెయ్యలేరు. అంతటి గొప్ప జ్ఞానం ఇది అని చెప్పి భగవానుడు తెలియచేస్తూ మరికొంత జ్ఞానాన్ని మనకిస్తూ క్షేత్రమనగా ఏమో, క్షేత్రజ్ఞుడనగా ఏమో మనకిప్పుడు తెలియజేయబోతున్నారు. మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకంచ పంచచేంద్రియగోచరాః ఇచ్ఛాద్వేషః సుఖం దుఃఖం సంఘాతచేతనాధృతిః ఏతక్షేత్రం సమాసేన సవికారముదాహృతం. ఇంతకీ మరి క్షేత్రము అంటే దానికి ఏమేమి క్షేత్రంలోకి వస్తాయో చెప్తున్నారు. పంచమహాభూతములు, అహంకారము, బుద్ధి, మూల ప్రకృతి, ఇంద్రియములు 10, మనస్సు 1, శబ్దాది విషయములు 5, ఇచ్ఛ, ద్వేషము, సుఖము, దుఃఖము, దేహేంద్రియ సముదాయము, వృత్తి చైతన్యము, ధారణాశక్తి, ఇంత మట్టుకు ముక్తసరిగా క్షేత్రము యొక్క ఆకార వికారములు అన్నారు. అంటే యావత్తు జగత్తుని కూడా క్షేత్రములోకి తెచ్చేశారు. ఇక్కడ
ఈ అన్నిటినీ కూడా తీసుకొచ్చి ఏమన్నారు అంటే క్షేత్రమని చెప్పారు. మరి క్షేత్రజ్ఞుడు ఒక్కడే. ఆ క్షేత్రజ్ఞుడికి అన్యమైనదంతా కూడా క్షేత్రం కిందే తెలుసుకోవాలి. మరి ఈ క్షేత్రంలోకి ఏం తీసుకొచ్చారంటే పంచమహాభూతములు, అంటే సృష్టి యావత్తు, అహంకారము, మూల ప్రకృతి, ఈ సృష్టి యావత్తు ఏర్పడడానికి అవసరమైన ప్రకృతి ఏదైతుందో ప్రకృతి, అలాగే మనకుండేటువంటి ఇంద్రియాలు 10, అంటే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అనేటువంటి 10 ఇంద్రియాలు, అలాగే ఈ 10 ఇంద్రియాలతో కూడినటువంటి మనస్సు అనే ఇంద్రియము, వీటన్నిటితో కూడా మనము వేటేటితోటైతే సక్తత పెట్టుకుంటున్నాము ఇంద్రియాలను ఉపయోగించి, అటువంటి శబ్దాది విషయములన్నిటి కూడా 5, ఇచ్ఛా, ద్వేషము, భయము, హర్షము, దుఃఖము, దేహేంద్రియ సముదాయము, వీటన్నింటి యొక్క భావాలు, లక్షణాలు, గుణాలు, అలాగే తాను చలిస్తున్నటువంటి స్థితి, ధారణ, ఇవన్నీ కూడా ఎందులోకి తీసుకొచ్చేసారంటే క్షేత్రమే అనేసారు. మనం అనుకుంటాం దేహం అనేది క్షేత్రమని, ఈ కదలేటువంటి ఈ యొక్క కనిపించేటువంటి ఈ యొక్క రూపమే క్షేత్రం అనుకుంటున్నాం. కానీ భగవానుడు తెలియజేశారు రూపం ఒక్కటే క్షేత్రము కాదు, అలాగే కనిపించే దృశ్యం ఒక్కటే క్షేత్రము కాదు, వీటిలో ఉండే అంతర్గతంగా ఉండేటువంటి ఇంద్రియ సమూహాలన్నీ కూడా క్షేత్రంలోకి తీసుకొచ్చేసారు. విశ్వమంతా కూడా క్షేత్రం కిందే లెక్క. ఈ కనిపించే దృశ్య యావత్తు సమూహము కూడా క్షేత్రమే. కనుక ఏమేమి తీసుకొచ్చేసారు ఇందులో క్షేత్రములో కంటే పంచమహాభూతాలు, అహంకారం, బుద్ధి, ప్రకృతిని, మూల ప్రకృతి, కనిపించేటువంటి ప్రకృతి యావత్తు, ఇంద్రియాలు, మనస్సు. మనం అనుకుంటాం ఇవన్నీ కూడా చలించేవి కదా, మనసు చలనంగా ఉంటుంది కదా, మరి వీటన్నిటిని క్షేత్రంలోకి తీసుకొచ్చారు. క్షేత్రము అంటే జడము అని అర్థం. కానీ మనసు అంటే మనం అనుకుంటాం చాలా చైతన్యము అని, కానీ మనసును తీసుకొచ్చి దేంట్లో పెట్టారు? క్షేత్రములోకి దాన్ని చేర్చారు. మరి దీన్ని బట్టి మనస్సు అనేది మరి చలనమైనదా జడమైనదా అని గుర్తిస్తే మనసు కూడా జడ పదార్థమేనట. మనసు కూడా జడమే, కదలనిదే. మరి దానికి అంత చైతన్యం ఏమిటండి అంటే మనస్సులోకి మరి క్షేత్రజ్ఞుడి యొక్క శక్తి అందడము ద్వారా దానికి అంత చైతన్యం వచ్చింది తప్ప క్షేత్రానికి అసలు ఏ యొక్క శక్తి లేదు, ఏ యొక్క చలనము లేదు. క్షేత్రమంతా కూడా జడ పదార్థమే. అంటే ఇంద్రియాలకు ఉండేటువంటి ఆసక్తులు, ఈ యొక్క భౌతికంలో అనుభవించిన విషయాలు అన్నీ కూడా జడములే, కదలలేనివే. వాస్తవానికి ఇవన్నీ కూడా జడ పదార్థాలే. సుఖము, దుఃఖము, రాగము, హర్షము, ఇలాంటి గుణాలు, లక్షణాలు, వికారాలు, భావాలు అన్నీ జడములే చెప్పాలంటే. ఎందుకంటే ఇవన్నీ ఇలా చైతన్యంగా కనపడుతున్నాయే కానీ నిజానికి చైతన్యం కావు ఇవి. అవి ఎలా కావో, దీనికి వెనకాల ఏమి శక్తి పనిచేస్తుంది, ఇదంతా కూడా మనము వచ్చేటువంటి భాగములో మరికొంత విశ్లేషణ తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.